పట్టణంలో భూ కబ్జాలు, బెల్ట్ షాపులు 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతున్నాయని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఆలగడ్డ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో ఆలగడ్డ పట్టణంలో భూ కబ్జాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పాలసీ విధానాన్ని బెల్ట్ షాపుల పాలసీగా మార్చివేశారని, వీధి వీధికి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు చేశారు. విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల నియంత్రణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు మీ తెలుగుదేశం కార్యకర్తలు కబ్జాలు చేసుకోమని విచ్చలవిడిగా ఒక యాక్ట్ పెట్టినట్టుంది. మీరు ఎక్కడ చూసినా కబ్జాలు, భూదోపిడీలు. ఇంకో పక్క ఇసుక అసలు ఇసుక ఫ్రీ అన్నారు. ఎక్కడ ఫ్రీ ఇస్తామని ఈరోజు ఇసుక ఎక్కడ చూసినా బాదులాగా ఊరు బయట నిలబడి ఇసుక ట్రాక్టర్లని వసూలు చేసుకుంటా ఈరోజు గతంలో 5,000 రూపాయలు ఉన్న ఇసుక ఈరోజు ఆర్లగడ్డ ప్రజలు ఇసుక కొనాలంటే 7,500 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మద్యం మీద ఒక పాలసీ చెప్పారు. మద్యము ప్రైవేటైజేషన్ చేసినా కూడా దానికి ఒక టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము, బెల్ట్ షాపులు ఉండవు, అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఊదలు కొట్టినారు. ఈరోజు రండి, ఏ ఊర్లో ఎక్కడైనా సరే, ఈరోజు ఆర్లగడ్డలో ఉదాహరణకు ఆర్లగడ్డే రండి, దమ్ముంటే ప్రతి గ్రామంలో ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారు. పోలీసులు పోతున్నా కూడా దిక్కులేని పరిస్థితి, వాళ్ళకే సమాధానం, వాళ్ళని కూడా ఎదిరించేసిన పరిస్థితి ఉంది. ఆర్లగడ్డలో మీరు చూస్తున్నారు ఎంతమంది చచ్చిపోతున్నారు. కల్తీ మద్యం కొన్ని షాపులలో అయితే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడిచే తెలుగుదేశం వాళ్ళ దాంట్లో కల్తీ మద్యం. ఎందుకు ఆర్లగడ్డలోనే అడ్డమైన టైంలలో మద్యం దొరికి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులలో మద్యం దాగి ఎంతమంది హైవేలలో చచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాజీ సీఎం జగన్ పై మొండి బకాయిల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగత్ పాల డైరీకి సంబంధించి ఎలక్ట్రికల్ శాఖ వారికి 1 కోటికి పై చిలుకు బకాయిలు పెట్టిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గత ప్రభుత్వం బకాయిల గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా విమర్శించారు. నిన్న మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే ప్రెస్ నోట్ వదిలేరు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసినారు, ఆయన రాష్ట్రానికి బకాయి 1,40,00,000 అప్పున్నాడని చెప్పి వదిలేరు. మీరు కూడా మాట్లాడతారమ్మా బకాయిల గురించి. ఎవరైనా బకాయిల గురించి మాట్లాడితే దానికి అర్థం ఉండదు. మీకున్న బకాయిల గురించి ముందు మాట్లాడడం తల్లి. ఆడ విజయ డైరీ చైర్మన్ లబో దిబో అని ఆ బోర్డు అంతా మొత్తుకుంటుంది. 1 కోటి చిల్లర మీరు కట్టాలి అమ్మో అని చెప్పి మీ కుటుంబానికి సంబంధించిన సంస్థ. ఈరోజు కరెంటు బిల్లులు జగత్ డైరీ ఎంత అప్పున్నాయో మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము మొత్తుకుంటున్నారు. 70 లక్షలు ఉందమ్మా ఉత్త కరెంటు బిల్లే నీ పేరు మీద, నీ కుటుంబానికి సంబంధించిన సంస్థ మీద. ఈరోజు డైరెక్ట్గా చెప్తున్నాం, నిన్న మీ తెలుగుదేశం కార్యకర్తలే రోడ్డుకి ఎక్కి చెప్తున్నారు ఎర్రమట్టి తోలుతున్నారమ్మా మా ఊర్లో, కొత్త ఊర్లో అని చెప్పి. ప్రూఫ్ కావాలన్నా నువ్వు డైరెక్ట్గా డిబేట్కి రెడీ అంటే చెప్పు. ఎక్కడికైనా వచ్చి మీ కార్యకర్తలు మాట్లాడినవే నీకు వినిపిస్తాం. ఎవరో కాదు, మీ వాళ్ళు చెప్పేటి. ఇంకా ప్రజలు చెప్పేవి వింటే నువ్వు భయపడి సస్తారు. మొన్న ఉదాహరణకు ఒకటి జరిగింది. నాకు ఎవరో వీడియో పంపించినారు. శిల్పకళ వాళ్ళ దగ్గర లారీ లోడ్ దించడానికి వస్తే నువ్వు డబ్బులు కట్టు అని వసూలు చేస్తే లారీ తీసుకొచ్చి నీ ఇంటికాడ పెట్టినారు. చూస్తా ఉంటే చూపిస్తాను తల్లి, ఏ పెద్ద ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఏ రోజు డిబేట్ రెడీ అంటావో ఆ రోజు రెడీ. ఎంత దారుణంగా తయారైంది ఆర్లగడ్డలో. మళ్ళీ నా పేరు చెప్తే ఎవడైనా అంటే నీ పేరు చెప్పే జరుగుతున్నాయి. ఈరోజు ఇసుక వసూళ్ళు అయితేనేమి, ఇవైతేనేమి, ఏవైనా అవినీతి అంతా నీ పేరే చెప్పి చేస్తున్నారు. ఫస్ట్ ఉండే బకాయిలన్నీ కట్టండి, తర్వాత మిగతా దాని మీద విమర్శించే హక్కు నీకు వస్తుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.